నర్సీపట్నంలో రిషి ఐఐటి నీట్ అకాడమీ అద్భుత ఫలితాలు. నర్సీపట్నం ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రిషి ఐఐటి నీట్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా సంస్థ సెక్రటరీ మరియు రెస్పాండెంట్ కోన సతీష్ వివరాలు వెల్లడించారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బొమ్మి ఈశ్వర్ అనే గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థి 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి నర్సీపట్నంలో ప్రథమ స్థానంతో పాటు రాష్ట్ర స్థాయి ర్యాంకును అందుకున్నాడు. అలాగే ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో జితిన్ తేజ్, జోష్నాబాయి ఇద్దరు 470లో 464 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ స్థానాన్ని పొందారు. ద్వితీయ సంవత్సరంలో 980కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు సుమారు 15 మంది ఉండగా, ప్రథమ సంవత్సరంలో 460కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు సుమారు 12 మంది ఉన్నారు. ఇదే తరహాలో గత సంవత్సరం కూడా రిషి జూనియర్ కాలేజీ నర్సీపట్నంలో అత్యధిక మార్కులతో ప్రథమ స్థానాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరంలో కూడా అదే విజయపథాన్ని కొనసాగిస్తూ టౌన్ ఫస్ట్ తో పాటు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం విశేషం. ఇక జేఈ మెయిన్స్ పరీక్షలో కూడా సంస్థ విద్యార్థులు ప్రతిభ చూపారు. ఇటీవల జరిగిన జేఈ మెయిన్స్ సెషన్లో సుమారు 9 మంది విద్యార్థులు అడ్వాన్స్ కు అర్హత సాధించగా 91.52% టౌన్లోనే ఉత్తమ ఫలితాన్ని నమోదు చేశారు. బైపీసీ విభాగంలో కూడా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో భవ్య మరియు తేజశ్రీ టౌన్ ఫస్ట్ స్థానాలను సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులను కోన సతీష్ అభినందిస్తూ కార్పొరేట్ స్థాయి విద్యను నర్సీపట్నంలోనే అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. I studied entering Rishi Junior College in Narsipatnam. I have secured 987 out of 1000. So I would be thankful to Rishi management and faculty. Thank you. పేరు ఈశ్వర్. నేను నర్సీపట్నం రిషి జూనియర్ కాలేజీలో చదువుతున్నాను. ఈరోజు విడుదలైన ఇంటర్ ఫలితాలలో 990 మార్కులు సాధించాను. దీనికి కారణమైన నా అధ్యాపక బృందానికి, కరెస్పాండెంట్ గారికి, కాలేజ్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. I am P. Sai Harshni. I am very thankful to our management and faculty who helped me in securing 988 out of 1000 marks in IPE March 2026. I am very thankful to our management and faculty. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోన సతీష్ అండి. నేను రిషి విద్యా సంస్థల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్. ఈరోజు రిలీజ్ అయినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో రిషి ఐఐటి నీట్ అకాడమీ అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగిందండి. ఈ ఫలితాల్లో నర్సీపట్నంలోనే ప్రథమ స్థానంలో మన సెకండ్ ఇయర్ సంబంధించి బొమ్మి ఈశ్వర్ గ్రామీణ ప్రాంత విద్యార్థి 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి స్టేట్ మార్క్ని సాధించడం జరిగిందండి. ఈ సందర్భంగా విద్యార్థిని మరియు తల్లిదండ్రులని కూడా, అధ్యాపకుల్ని అభినందిస్తున్నాను. అదేవిధంగా ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కూడా 470 గాను ఎంపీసీ నుంచి 464 ఇద్దరు విద్యార్థులు జితిన్ తేజ్ మరియు జోష్నాబాయి సాధించి టౌన్లోనే ప్రథమ స్థానంలో నిలవడం జరిగిందండి. వీరే కాకుండా సుమారుగా 980 దాటి సెకండ్ ఇయర్ విద్యార్థులు సుమారు 15 మంది పిల్లలు ఉన్నారండి. అలాగే ప్రథమ సంవత్సరం ఫస్ట్ ఇయర్ సంబంధించి 460 మరియు 60 దాటి సుమారుగా 12 మంది పిల్లలు మార్కులు తీసుకురావడం జరిగిందండి. ఈ విధంగా టౌన్లోని అత్యుత్తమ ఫలితాలు మరోసారి గత సంవత్సరం కూడా రిషి జూనియర్ కాలేజీ టౌన్లో హైయెస్ట్ మార్కులతో ప్రథమ స్థానం నిలవడం జరిగిందండి. అదే పందాన్ని కొనసాగిస్తూ ఈ విద్యా సంవత్సరం కూడా అత్యుత్తమైన ఫలితాలు సాధించి నగరంలోని ప్రథమ స్థానంలో టౌన్ ఫస్ట్ సాధించడంతో పాటు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినందుకు గాను విద్యార్థుల్ని మరియు అధ్యాపకుల్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. అదేవిధంగా గత జనవరిలో జరిగినటువంటి జేఈ మెయిన్ సెషన్లో కూడా మన కాలేజీ నుంచి సుమారుగా 9 మంది విద్యార్థులు అడ్వాన్స్కి సెలెక్ట్ అయ్యారండి. జేఈ మెయిన్స్లో సుమారుగా 91.52 అత్యుత్తమైనటువంటి పర్సంటేజ్ కూడా టౌన్లోనే ఉత్తమమైనటువంటి ఫలితం సాధించి ఈరోజు కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళవలసిన అవసరం లేకుండానే కార్పొరేట్ స్థాయి ఎడ్యుకేషను మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ అత్యుత్తమైనటువంటి కోచింగు మన నర్సీపట్నంలో రిషి ఐఐటి నీట్ అకాడమీలో ఇవ్వడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి కూడా ఉపయోగించుకొని ఉత్తమమైనటువంటి కార్పొరేట్ కాలేజీ స్థాయి విద్యను ఈ విద్యార్థులు కూడా స్వీకరిస్తారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా బైపీసీలో కూడా మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరంలో కూడా
టౌన్లో ప్రథమ స్థానం తీసుకొచ్చినటువంటి భవ్య మరియు తేజస్విని సందర్భంగా వారిని వారి తల్లిదండ్రులని అధ్యాపకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.